సికింద్రాబాద్లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢమాస లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రేపు రంగం ఉంటుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి తెల్లవారుజాముని మహామంగళహారతి ఇచ్చారు భక్తులు. యువతులు, మహిళలు బోనాలతో, శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. మనం తెలంగాణ సాధించింది ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగ ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే: రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఆదివారం, సోమవారం సికింద్రాబాద్లో బోనాల జాతర కొనసాగుతోంది. సోమవారం అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. తెల్లవారుజాము నుంచే బోనం సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి వేప ఆకులు, పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. లష్కర్ బోనాలది 211 సంవత్సరాల చరిత్ర. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి మొదలైన ఈ బోనాలు తిరిగి అక్కడే ముగుస్తాయి. ఈ మధ్యలో లష్కర్ బోనాలు, ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి. ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 15 ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టారు. 14 ప్రత్యేక ప్రదేశాల్లో పార్కింగ్ సదుపాయాల్ని ఏర్పాటు చేశారు. బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.